నెక్స్ట్ స్టార్ట్ చేయి. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ భాషల ఎదుట వంగి వంగి సలాం కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుట్టమూట్లను ఎత్తుకొని వర్తకం అనే పేరుతో ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? మీ దేశాలు కలిదొరకుందే నా దేశం నాగరికత నేర్పింది. మీకు భాషే లేని కాలంలో ఇక్కడ గంతశాస్త్రం పుట్టింది. బట్టలు కట్టుకోవడానికి చేతగాని రోడ్లు ఇక్కడ పట్టు వస్త్రాలు నేర్చారు. సమస్త శాస్త్రాలు పుట్టి పెరిగిన ఈ వేదభూమికి నువ్వు నాగరికత నేర్పావా? ఆత్మవంచన ఫోర్ట్ ఇది ఆత్మవంచన. నేనే కాదు, ఏనాడు నా భారతీయులు ఎవరు జయించాలని రాజ్యాలు స్థాపించాలని కోరలేదు. ఎప్పుడూ ఇతరులే జయించాలని ఆశపడ్డారు. దుర్జని దండయాత్రలతో కలిసి రణోక్త సిద్ధమయ్యారు. ఆ దేశంలో రాజ్యాలు స్థాపించారు. మట్టిలో కలిసిపోయారు. అమరులు బూరులు చరిత్ర ఎలా అంతమైందో మీ చరిత్ర కూడా అలాగే అంతమవుతుంది. రుదర్ఫోర్డ్ ఇది నా మాతృభూమి. ఇక్కడ మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సముద్రం పవిత్రం. ఒక్క జన్మకే కాదు 1000 జన్మకనే పుణ్యభూములను పుడతాను. నా ప్రజల కష్టాలకే పాటుపడతాను. స్వరాజ్యం ఓడిస్తే పుంజుకునే భిక్షం కాదురా, పోరాడి గెలుచుకునే హక్కు. రక్త మాంసాలు దారబోసి రక్షించుకోవాల్సిన వరం. నేను కోరేది సంపన్నులు మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు. ఎక్కడ భయానికి తావులేదో, ఎక్కడ ప్రతి మనిషి తలెత్తుకొని తిరగగలడో, ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు ఫల్లగొట్టడో, ఏ అతి దేశాశీలులకు అతీతమైన సంఘమో అలాంటి సంఘం రామరాజ్యాన్ని కోరుతున్నాను. నీ చట్టం దాన్ని సాధించనివ్వరా రుదర్ఫోర్డ్. ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ఒక పని చేసిన ఒక అర్ధ పూట అన్నం కోసం నోచుకోలేరా నా ప్రజలు? చాలీచాలని బట్టలు శరీరాన్ని కప్పలేకపోతే అవమానంతో సిగ్గుపడేవాళ్ళు నా చెల్లెలు. తల్లి పాలు లేక తాగడానికి కనీసం గంజి కూడా లేక అలమటిస్తున్నారా చిన్న పిల్లలు? వాళ్ళని చూసి ఆవేదన పడక నీతో మందలాట చేయనా? నీ దుష్ట రాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రుదర్ఫోర్డ్. ఒక సీతారామరాజు చనిపోతే లక్షలాది మంది సీతారామరాజును ఉద్భవిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవ వీరుడై బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులను పల్లగిస్తారు. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, గాలిలో గాలినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, హృదయంలో జ్వాలనై గెలుస్తాను. వందే మాతరం, వందే మాతరం.